ఆడతా, మీ అందరితో నేను హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతా. గాయ్స్ మాకు తెలియకుండా అయితే సర్బెన్ డాన్సింగ్ లీడ్ అయితే పట్టేసుకుంది. ఇప్పుడైతే ఐడెన్సీ ఆడమంటుంది. ఒకవేళ మేము గెలిస్తే వదిలేస్తుందంట, సర్బెన్ డాన్స్ గెలిస్తే మమ్మల్ని తినేస్తుందంట. అందుకే మేము గెలవాలని కోరుకోండి. మేము గెలవాలని కోరుకుంటే మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మేమే గెలవాలి. చూద్దాం ఎవరు గెలుస్తారో అది చూద్దాం. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. రూల్ గుర్తుంది కదా, ఈ గేమ్ లో మీరు విన్ అయితే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా. అదే నేను గెలిస్తే మీ అందరూ నా సొంతం, మీ అందరినీ వేసేస్తా. ఇక ఆట మొదలెడదామా? కాదు కాదు కాదు, ఇంకా మీ వాళ్ళు కావాలి. ఇంకా మీ వాళ్ళందరినీ కొంతని పిలవండి. ఏంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇంకా కొంతమందినా? హురి మమ్మ ఐడియా, హల్కంకుల్ని పిలుద్దాం రా. హల్కంకులు ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే సెర్బియన్ డాన్సింగ్ లేడీ కదూ, అమ్మో నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? బాగున్నావా హల్క్? నన్ను పెళ్లి చేసుకుంటావా? హల్కంకుల్ మీకు ఏంటి హల్కంకుల్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్? సెర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా మిమ్మల్ని కావాలనుకుంటుంది. ఓకే చెప్పేసేయండి, ఓకే చెప్పేసేయండి. సించాన్ నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా? నాకు సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే భయం సించాన్. అదేంటి హల్కంకుల్, మీ దగ్గర కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి కదా? సించాన్ నా దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి, కానీ ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గర గోస్ట్ పవర్స్ ఏ ఉన్నాయి. అయినా వామ్మో దాన్ని చూస్తుంటేనే నాకు భయం. అయ్యో నువ్వు ఏమీ భయపడకు హల్క్, అందరినీ వేసేసినా నిన్ను మడికి నేను అస్సలు వెయ్యనులే. నువ్వేమి భయపడకు, నన్ను నీ భయం నేను పోగొడతా కదా. అక్కడ పక్కడ బూమ్, డాన్స్ చేస్తూనే ఉండు, డాన్స్ వేస్తూనే ఉండు. నీ భయం అప్పుడైనా పోతుందేమో. కాపాడండి కాపాడండి, డాన్సా? నాకు అసలు డాన్స్ రాదు. అయ్యా దాని శక్తి యూజ్ చేస్తుంది, నేను డాన్స్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. ఆహా ఇది ఏదో చేస్తుంది. హల్కంకుల్ ఏమన్నా డాన్స్ వేస్తున్నారా? అయ్యో హల్కంకుల్, మీరు వచ్చి ఇలా ఇరుక్కుపోయారంటే అయినా మీ డాన్స్ ఓడిపోవడానికి నేను వంద లెక్క పెడతాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందరూ దాక్కోండి. చెప్పాను కదా నేను కేవలం 100 మాత్రమే లెక్క పెడతాను. త్వరగా వెళ్ళి దాక్కోండి. ఎలాగైనా సరే ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ లో నేనే గెలవాలి. 1 2 3 4 5. హే గాయ్స్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సర్బెన్ లేడీ అయితే కౌంట్ డౌన్ అయితే చేసింది. మీరైతే వెళ్ళి దాక్కోండి, ఓకేనా? వెళ్ళి దాక్కోండి పొండికి. హల్కు సాంబార్ బుడ్డి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఇక మీ అందరినీ నేను కనిపెట్టేస్తా. అది దాక్కోండి దాక్కోండి, దాక్కున్నారు కదా. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మిమ్మల్ని అందరినీ ఈజీగా పట్టేసుకుంటుంది. ఎక్కడ దాక్కున్నారు పిల్లలు? ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడే ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నా శక్తి ఉపయోగించకూడదు కాబట్టి ఉపయోగించట్లేదు, లేదంటే నా శక్తి గనక ఉపయోగించానంటే మిమ్మల్ని ఎట్టి కనిపెట్టేస్తా. లోపల దాక్కున్నారా? ఎక్కడ ఎక్కడ? వామ్మో గైస్, సెర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను చూసేసింది అనుకున్నా. అమ్మయ్య నేను సేఫ్. లోపలికైతే వెళ్ళిపోయింది అది. ఇక్కడెవరు లేరా? ఓకే, మంచి మంచి ప్లేసెస్ లోనే దాక్కున్నట్టున్నారు. కానీ హైడ్ అండ్ సీక్ నేను గేమ్ బాగా ఆడతా. ఎవరు ఎక్కడ దాక్కున్నా సరే నేను ఇట్టి కనిపెట్టేస్తాను. చెప్పాను కదా నా పేరు సెర్బియన్ డాన్సింగ్ లేడీ. వస్తున్నా వస్తున్నా. ఇక్కడ ఎవరు ఉన్నారు? పేరు డాక్టర్ జట్కా. మిమ్మల్ని నేను పట్టేసుకున్నా. అవుట్ డాక్టర్ జట్కా, మీరు అవుట్. సెర్బియన్ డాన్సింగ్ లేడీ గారు నన్ను మీరు పట్టేసుకున్నారా? నాకేమో ఇక్కడ సీక్రెట్ ప్లేసెస్ అవన్నీ తెలీదు. నేను అవుట్. అందరికన్నా ముందు నేనే అవుటా? అయ్యో నేను చిక్కేశాను, నేను దొరికిపోయాను. పిల్లలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా దాక్కోండి. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చేస్తుంది. రైలు బండి మీరెక్కడ దాక్కున్నా కనిపెట్టేస్తానండి. దాక్కున్నావు. ఇక్కడ ఒక కోడి పిల్ల ఉంది, ఇక్కడ ఒక కోడి పిల్ల ఉంది. పుట్టినరోజు కోడి పిల్ల నోబితా, నువ్వు దొరికేసావు నోబితా. అయ్యో నోబితా నువ్వు అవుట్. వామో సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎలా కనిపెట్టావు? కంపెనీస్ నీ పవర్స్ కానీ యూజ్ చేస్తున్నావు ఏంటి? గైస్ ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నాకెందుకో తొండి చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్ గా ఎలా కనిపెట్టింది? ఆహా డాక్టర్ జట్కా,
మీరు కూడా అయిపోయారా? అయ్యో లేదు లేదు. సించాన్ డోరేమోన్ నా మాటలు వినిపిస్తున్నాడంటే మీరు కూడా పైకి వచ్చేసేయండి. సించాన్ పైకి వచ్చేసేయి, ఓకేనా? డోరేమోన్ నువ్వు కూడా. లేదు, నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను నేను కూడా. ఓహో, అందరూ దొరికేస్తారు, ఇంకా మేము ముగ్గురే మిగిలింది. ఎలాగైనా సరే మేము అస్సలు దొరకం, ఎందుకంటే ఇది మా ఇల్లు. మాకు తెలిసిన సీక్రెట్ ప్లేస్ ఎవరికి తెలియదు. మమ్మ నేను కూడా వచ్చేసాను దగ్గరికి. అరే డోరేమోన్ నువ్వు కూడా వచ్చేయరా. వినపడింది రచించాను కానీ ఇంకా మా గట్టిగా అరవమాక. నేను కూడా పైకి వస్తున్నా. బయట ఈ సెల్ఫీ డాన్స్ లేడీ నన్ను చూసేసింది. చింతనికి అడ్జస్ట్ మిస్రా, ఆ సెల్ఫీ డాన్స్ లేడీ నన్ను చూసేసేది. వస్తున్నా. అమ్మయ్యా, ఇక్కడ దాక్కున్నా ముగ్గురు. ఎక్కడ దాక్కున్నారు? అసలుకే చీకటి వస్తుంది. ఈయన ముగ్గురు ఇక్కడ లేరే. ఎక్కడ దాక్కున్నారా? నేను గెలిచానని మీరందరూ ఆనందపడుతున్నారు కదా. పడండి. నాకు చీకటి వస్తుంది. నేను కూడా మాయమైపోవాల్సిన సమయం వచ్చేసింది. చెప్పటం మర్చిపోయా. నేను వెళ్తున్నా. మీరు గెలిచారు, నేను ఓడిపోయాను కాబట్టి నేను వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. మీకైతే అందరికీ ఒక విషయం చెప్పాలి. అందరూ కూడా చాలా బాగా ఆడారు, నిజంగా చాలా బాగా ఆడారు. వీళ్ళందరి కోసం కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సింది అందరూ కూడా. ఇక నేను వెళ్తున్నాను. అందరికీ బాయ్. వస్తా ఒక రోజు.